ప్లేస్‌మెంట్స్ వరకు ఓకే. లోవర్ అండ్ మీడియం అండ్ హైయర్ లెవెల్ ఒకసారి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సాలరీ బేసిక్స్ ఎలా ఉంటాయి? See, it depends on size of the hotel, location of the hotel. Definitely హైరార్కీని బట్టి కూడా సైజ్ అంటే హైరార్కీ. సో ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఇట్లాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద ఉంటుందన్నమాట. అయితే చిన్న హోటల్స్లో మనకు 15,000 to 20,000 ఇస్తారండి సార్. 15,000-20,000. చిన్న హోటల్స్లో, మీడియం సైజ్ హోటల్స్లో 25,000 వరకు ఇవ్వచ్చు. అండ్ లార్జ్ అండ్ వెరీ లార్జ్ హోటల్స్లో స్టార్టింగ్ సాలరీ 28,000, 30,000 వరకు ఉంటుంది. అదేంటి స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు జాయినింగ్ సాలరీ అన్నమాట. వాళ్ళకి అప్గ్రేషన్స్ ఎలా ఉంటాయి? సో వీళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాని తర్వాత అప్రైజల్స్ ఉంటాయి, అండ్ దెన్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ప్రమోషన్ తీసుకుంటారో డెఫినెట్లీ వాళ్ళకు 30,000-40,000 అనేది వస్తుంది. అండ్ దెన్ డిపెండింగ్ ఆన్ ద పొజిషన్స్, లైక్ మేనేజర్స్ అయితే మాత్రం ల్యాక్స్లో కూడా శాలరీస్ తీసుకునే హోటల్స్ ఉన్నాయి, ఇచ్చే హోటల్స్ ఉన్నాయి, తీసుకునే మేనేజర్స్ కూడా ఉన్నారు. లైక్ 5 స్టార్ డీలక్స్ 7 స్టార్ హోటల్స్లో మోర్ దాన్ 1 lakh శాలరీ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా జనరల్ మేనేజర్ అయితే 2 to 3 lakhs శాలరీ ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉండే హోటల్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి స్పెషల్ ఫీచర్స్ కూడా ఉంటాయి అనమాట. లైక్ వాళ్ళకు ఒక అకామిడేషన్, జనరల్ మేనేజర్కి హోటల్ అనే అకామిడేషన్ ఇస్తారు, దాంతోపాటు పర్సనల్ వెహికల్ అనేది ఇస్తారు, అండ్ ఇయర్లీ వెకేషన్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ పొజిషన్స్ని బట్టి మంచి శాలరీస్ అనేవి ఉంటాయి.